సినిమాల్లో కన్నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్లోనే ఎక్కువ ట్విస్టులు ఉన్నాయి. 3 వాయిదాలు పడ్డ తర్వాత 4వ వాయిదాలో ఎలక్షన్ కౌంటింగ్కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలు తలపించిన మా ఎలక్షన్ గురించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అసలు మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఇన్ని గొడవలు ఎందుకు అయ్యాయి? మరి రేపు కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ప్రసాద్, ఎన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. గతంలో 1993లో ఏర్పాటైన ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. గతంలో 6 టర్మ్స్ వచ్చేసి మురళీమోహన్ చేయడం జరిగింది. ఒక్కసారి మురళీమోహన్ కి ఎలక్షన్ జరగడం జరిగింది. దానికి కూడా పోటీగా రాజేంద్ర ప్రసాద్ అని ఉంచడం జరిగింది. అయితే గతంలో నాగబాబు చేసినా ఇండిపెండెంట్ గా వ్యవహరించారు, తర్వాత మోహన్ బాబు చేసినా ఇండిపెండెంట్ గానే వ్యవహరించారు. గతంలో లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగాయని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీలో కొన్ని అయితే భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. భేదాభిప్రాయాలు కానీ ఇండస్ట్రీలో లేకపోయిన పక్షంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఇండస్ట్రీ మొత్తం పెద్దలంతా కలిపి ఒక సీనియర్ యాక్టర్ని కానీ యాక్ట్రెస్ కానీ ఎన్నుకుని ఆ పదవికి కూర్చోబెట్టే పరిస్థితి ఏర్పడేది. గతంలో ఈ విధంగా జరిగింది. కాకపోతే ఈసారి రాజేంద్ర ప్రసాద్ తెర మీదకి రావడంతో మురళీమోహన్ కానీ కొంతమందికి ఇష్టం లేని వ్యవహారంతో మురళీమోహన్ కి ఎదురుగా జయసుధను తీసుకురావడం జరిగింది. జయసుధ వచ్చిన దగ్గర నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సార్వత్రిక ఎన్నికలను తలపించే విధంగా అక్కడ ఎలక్షన్స్ కానీ ప్రచారాలు కానీ జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా సినిమా ఆర్టిస్టులు ఒకరి మీద ఒకరు ప్రజలుకునే ప్రయత్నాలు చేశారు, ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. రాత్రిపూట కోర్టుకు వెళ్లే ప్రయత్నం, శివాజీ రాజా హేమ విషయాలే కానివ్వండి, అన్నదమ్ముల్లాగా మేమందరం అన్నదమ్ముల్లాగా ఉంటామని చెప్తున్నా కూడా సార్వత్రిక ఎన్నికలు అయితే రాజకీయ నాయకులు ఎలా కామెంట్ చేసుకుంటారో వీళ్ళు కూడా అదే విధంగా కామెంట్ చేసుకుంటూ ఒక ఎలక్షన్ కోసం ఈ విధంగా తిట్టుకోవటం, బహిరంగంగా తిట్టుకోవటం కూడా జరిగింది. టోటల్ గా ఈ ఎలక్షన్ ఎపిసోడ్ అయితే ముగిసింది. కానీ ఈ ఎలక్షన్ ఎపిసోడ్ లో నటుడు ఓ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఓ కళ్యాణ్ మాత్రం ఇదంతా బైలాకు విరుద్ధంగా జరిగాయి అని కోర్టుకి ఎక్కడం జరిగింది. కోర్టు ఆ కేసుని 3 వాయిదాల తర్వాత 4వ వాయిదా 15వ తారీఖున కొట్టేసి మీరు కౌంటింగ్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎటువంటి కేసు వచ్చినా కూడా మళ్ళీ రీకౌంటింగ్ ఎలక్షన్ పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిటీ సివిల్ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రేపు ఉదయం 10 గంటలకు ఫిలిం ఛాంబర్ లో జయసుధ, రాజేంద్ర ప్రసాద్ మొత్తం ప్యానల్ మెంబర్స్ మొత్తం 35 మంది ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయితే జరగనుంది. ప్రసాద్.